సాక్రిఫైస్ ఆ రోజు చేసినటువంటి శత్రుఘ్నుడు ఆ రోజు అవకాశము ఉండి కూడా రాతి నేల మీద పడుకున్నాడు. మనకు అవకాశం ఉండి కూడా టెక్నాలజీ సాంకేతికత అనేటువంటి మోజులో పడిపోతున్నాం. ఒక జీవితంలో ఒక స్థాయికి వచ్చే వరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట మనం మొట్టమొదట ఎవరికి చెప్పాలి తెలుసా? నా జీవితంలో అయితే నేను ఐ లవ్ యూ అనే పదం నా గర్ల్ ఫ్రెండ్కి చెప్పాను ఫస్ట్. నా గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? నన్ను కన్న నా తల్లి, నా గర్ల్ ఫ్రెండ్. నేరో సంకుచితం కాదు. నేరో స్పెల్లింగ్ ఎలాగా? NARROW. నేరోలో ఎన్ ఫర్ నెగిటివిటీ. నెగిటివిటీ తీసి ఏమైంది? ARROW. నేను యారోని. ఐఎమ్ ఎ నేరో, ఐఎమ్ నాట్ నేరో. అరే పిల్లలు చూడండిరా, ఈ రెండు కళ్ళు చూడండి. ఇటీవల ఒక సర్జరీ అయితే ఒక ఐ సైజ్ కూడా తగ్గిపోయింది. అంటే బ్లైండ్ అయిపోవడమే కాదు, గ్లూకోమా అనే డిసీజ్ వచ్చి ఒక ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఇది చిన్నదైపోయింది. అబ్జర్వ్ చేయండి. కానీ ఎక్కడ నా 10th ఇంటర్ 2 years డిగ్రీ అంటే MEC ఇంటర్ ఆర్ట్స్ కాలేజ్ శ్రీకాకుళం, బీకామ్ ఆర్ట్స్ కాలేజ్ 3 years, బిఎడ్ సార్ సిఆర్రెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏలూరు, స్పెషల్ మళ్ళీ బిఏ స్పెషల్ ఇంగ్లీష్ 3 years కరస్పాండెన్స్, MA ఇంగ్లీష్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఇన్ని చేశాను కదా. నేను చెప్పిన ఇదే డిగ్రీల కోసం మాట్లాడలే. మీ పుస్తకం నువ్వు తీసుకుని నువ్వు చదవగలవరా? అవునా కాదా? నేను ఎక్కడ చదవలేను. నాకు బ్రెయిల్లీ కూడా రాదు. ఇంకోళ్ళు చదవాలి, నేను వినాలి. ఎగ్జామ్కి నేను వెళ్తే నేను చెప్తే ఇంకోటి రాయాలి. ఎంత ఘోరం తెలిసిన పరిస్థితి. నేను హ్యాజ్ అని చెప్తే హ్యాజ్ స్పెల్లింగ్ అలాగా HAS. అవతల వాడికి ఏం వినిపించింది? యాజ్ వినిపించింది. వాడు ఏం రాసేవాడు? ఎస్. నేను అడిగేవాడిని, ఏంటి రాసేవు నాయన? యాజ్ రాసాను. అరే నేను చెప్తుంది ఒక పదం ఒక వాక్యం కాదు, ఒక పదం చెప్తున్నాను. ఒక పదంలో నేను హ్యాజ్ చెప్తే వాడు ఏం రాసేవాడు? ఒరే నాయన యాజ్ కాదురా, ఏంట్రా? హ్యాజ్రా. నీలాంటి వాడు ఏమైపోతావు? నేలకేసుకొని గోడకేసుకొని బుర్ర కొట్టుకుంటావు. నెవర్ ఇన్ మై లైఫ్, నెవర్ ఇన్ మై లైఫ్. నేను స్టోరీ అంత అయిపోయింది చప్పట్లు కొట్టు. నేను నా జీవితంలో నాకేంటబ్బా ఇలా జరుగుతోందని ఒక్కరోజు కూడా నేను ఏడవలేదు. నాకు కావాలి ఛాలెంజెస్, నాకు కావాలి ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా పర్వాలేదు. భగవంతుడు డాక్టర్ ఏం చెప్పాడు తెలుసా? ఈ అబ్బాయి 8 ఏళ్ళప్పుడు కంప్లీట్గా గుడ్డివాడు అయిపోతాడు. మా అమ్మగారు భర్త లేడు, నన్ను పట్టుకొని ఏడ్చారు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అన్నాను. విను ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ? ఒరే నీకు చూపు పోతుందట్రా. నేను నాకు తెలియని వయసులో 9 ఏళ్ల వయసులో మా అమ్మగా చెప్పినమాట, అమ్మ డాక్టర్లు చెప్పింది చూపే పోతుందన్న. మా ప్రాణం కాదమ్మా, ప్రాణం ఉందమ్మా. ఐ విల్ ప్రూవ్ వాట్ ఐ యామ్ డెఫినెట్లీ. ఈరోజు ఆమె చాలా గర్వంగా తలెత్తుకొని చెప్తుంది, ఎస్ డిఎస్వి భరద్వాజ్ నా కొడుకు. కంటి చూపు కాదురా, నీ లోపల ఉన్న అంతర్గత శక్తి ఏంటి? ఆ రోజున యాజ్ రాసేటువంటి స్క్రైబర్కి నేను డీలా పడలే. నో రాయ్, ఏం పర్వాలే, కొట్టే మళ్ళీ రాయ్. పరీక్ష అంటే నాకు ఏ రోజు భయం లేదు. ఐ లవ్ ఎగ్జామ్. నాకు ప్రశ్న వచ్చినా రాకపోయినా నేను ఆన్సర్ రాస్తా. నా కాన్ఫిడెన్స్ అది నిజం. నా సీక్రెట్ చెప్పేస్తాను మీకు. నాకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా నేను ఆన్సర్ చేస్తా. నాకు చెప్పిన ప్రతిదీ గుర్తుంచుకోవడం, ప్రొజెక్ట్ చేయడం. ఎంత బాగా వినాలి, అవునా కదా? ఎంత బలంగా వినాలి. గ్రాస్ప్, మొత్తం గుర్తుంచుకోవాలి, మొత్తం పొసెస్ చేయాలి. మన బ్రెయిన్ అంతా అప్లై చేయాలి. స్రవంతి అన్న పేరు ఇవాళ ఇక్కడ విన్నానంటే
50 ఏళ్ల తర్వాత కూడా స్రవంతి 3 ఫిబ్రవరి 2024 మధ్యాహ్నం 3 గంటలకి అన్నది నా బ్రెయిన్లో రికలెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మై కాన్సన్ట్రేషన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మై కాన్సన్ట్రేషన్. దట్ ఈస్ బ్లెస్సింగ్స్లో BLESSI. నెక్స్ట్ ఏంటిది? సాక్రిఫైస్. ఆ రోజు చేసినటువంటి శత్రుఘ్నుడు ఆ రోజు అవకాశము ఉండి కూడా రాతి నేల మీద పడుకున్నాడు. మనకు అవకాశం ఉండి కూడా టెక్నాలజీ సాంకేతికత అనేటువంటి మోజులో పడిపోతున్నాం. ఇంకా ఈ వయస్సులో ఏం తెలుసా? ఐ లవ్ యూ, నువ్వెంత బాగున్నావు. ఏంటి బాగుంది నీ మొహం సంతకెళ్ళ, నీకేం తెలుసు? మీరున్నదంతా ఒక బయలాజికల్ రెవల్యూషన్. ఒక బయాలజీ లెక్చరర్ మీకు బాగా చెప్తారు. మీ గ్లాండ్స్, మీ గ్రంథులన్నీ కూడా గంగా, నాగావళి, వంశధార నదుల్లో పొంగి పొరలుతూ ఉంటే మీ లోపల వచ్చేటువంటిది ఇదేమి లవ్వు కాదు, ఇది ఒంటిలో కరిగిపోతున్న కొవ్వు. వాసన లేని పువ్వు, వాసన లేని పువ్వు. మిగిలిపోయేది మనకి బస్సు తప్పే నవ్వు. ఎవడైనా ఐ లవ్ యూ అని నీకు చెప్పాడు అనుకో, వీడిని మించిన పకోడీగాడు ఈ జీవితంలో ఎవడు లేడు అనుకోండి. నో, ఒక జీవితంలో ఒక స్థాయికి వచ్చే వరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట మనం మొట్టమొదట ఎవరికి చెప్పాలి తెలుసా? నా జీవితంలో అయితే నేను ఐ లవ్ యూ అనే పదం నా గర్ల్ ఫ్రెండ్కి చెప్పాను ఫస్ట్. నా గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? నన్ను కన్న నా తల్లి, నా గర్ల్ ఫ్రెండ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ చెప్పాలి. మనం మన యొక్క తల్లిదండ్రులకి ఐ లవ్ యూ చెప్పాలి. ఎవరికి చెప్పాలి ఐ లవ్ యూ? ఏం చెప్పాలి? గట్టిగా ఏం చెప్పాలి? అంతేగాని రోడ్డు మీద కనిపించే ప్రతి అమ్మాయికి తెల్లని తొక్క, నల్లని చున్నీ, జీన్స్ ప్యాంటు, సిరిగిపోయిన సెడ్డి ఇవి కాదు. ఇప్పుడంతా కూడా ఏమనుకోవద్దు, బొక్కల ప్రపంచం. ఎంత చిరిగిపోతే అంత ఫ్యాషన్. అంటే ఏంటి? మనకు అన్నీ చిరిగిపోయి, ప్యాంట్లు చిరిగిపోతున్నాయి, చున్నీలు చిరిగిపోతున్నాయి, జీవితంలో అన్నీ, జీవితమే చిరిగిపోతుందో పక్క నుంచి. ఎవడికి ఏం పట్టడంలే. సో ఐ లవ్ యూ ఎవడికి చెప్పాలి? నేను ఎందుకు చెప్పానంటే, ఆ రోజు నేను నా తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి క్షణం కూడా తప్పించాను. ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయినా ఎవడో చెప్పింది విని రాసి ప్రొజెక్ట్ చేసి ఇలా పడుతూ లేస్తూ అంతే కదా. గ్రాఫ్ ఉంది కదా, సినిమాలో చూసారు కదా, ECG ఇలా కదులుతూ ఉంటే, పైకి కిందకి కదులుతూ ఉంటేనే జీవితం ప్రాణం ఉన్నట్లుగా స్ట్రైట్ లైన్ వచ్చిందనుకో, బకెట్. ఎస్. సో నేను ఎన్నిసార్లు పడ్డానో నేను లెక్క పెట్టను. పడిన ప్రతిసారి లేచాను రా. మీరు నమ్మండ్రా నమ్మపోండ్రా. ఇవాళ ఫిబ్రవరి 3, 2024 ఈ డేట్ నాడు నా వయసు 45 సంవత్సరాలు చెప్తున్నాను. 8వ ఏట నేను మొదలుపెట్టినటువంటి సంఘర్షణ ఈ రోజు దాకా పడుతూ లేస్తూ ఎన్నిసార్లు పడినా లేచను. దట్ ఈజ్ వాట్ నేను తల్లికిచ్చిన ఐ లవ్ యూ చెప్పే పదానికి అర్థం. గట్టిగా కమాన్. అందరు చెప్పండి, ఐ లవ్ యూ అమ్మా. గట్టిగా, ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ మై సెల్ఫ్. ఎస్. తల్లిదండ్రుల కోసం బతకండ్రా, వాళ్ళ చిరునవ్వు కోసం బతకండ్రా. ఏముందిరా ఈ జీవితంలో? అరే ఎవడనో ఒకరిని, వినండిరా అబ్బాయిలు అమ్మాయిలు, ఎవడనో ఒకరిని పెళ్లి చేసుకోక తప్పదు. అవునా కాదా? చెప్పండి. ఇప్పుడు కాకపోయినా ఇంకో 5 ఏళ్ళు, ఇంకో 6 ఏళ్ళు, ఇంకో 7 ఏళ్ళు, ఇంకో 8 ఏళ్ళు పక్కన పెట్టు. ఎవరితోనో ఒకరిని పెళ్లి చేసుకోక తప్పదు. అప్పటిదాకా దానికోసం ఎందుకురా వెంపలాట? అదేం ఉండదురా. లవ్ అంటే మ్యారేజ్ ఈజ్ లైక్ ఏ చూయింగ్ గమ్. నాకు చెప్పింది నా ఫ్రెండ్ ఒక అమ్మాయి భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకుందన్నమాట. లవ్ మ్యారేజ్ చేసుకుంది. నేను అడిగాను, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, లవ్ మ్యారేజ్ కదా, ఇది ఎలా ఉంది జీవితం అని అడిగాను. భరద్వాజ్ ఏం చెప్పమంటావు? మ్యారేజ్ ఈజ్ లైక్ ఏ చూయింగ్ గమ్. ఫస్ట్లో ఇట్ ఈజ్ వెరీ స్వీట్, నవ్వులుతున్న కొద్దీ ఎప్పుడు ఉమ్మేస్తానా? ఇంతే జీవితం.
అది దేంట్లో ఉంటుంది తెలుసా? తెలిసి తెలియని అపరిపక్వమైన ఇమ్మెచ్యూర్డ్ ఇన్ఫాక్చుయేషన్లో ప్రేమ వల్ల వచ్చేటువంటి బయోలాజికల్ నీడ్లో ఉంటుంది ఆ ప్రేమ. అది ప్రేమ కాదు, దాని పేరు ఒళ్ళు కొవ్వు. మనం చెప్పుకునేటువంటి ప్రేమ ఏంటి తెలుసా? ఒక స్థాయి వచ్చిన తర్వాత, జీవితంలో ఎదిగిన తర్వాత, ఒదిగిన తర్వాత, ఒక స్థాయికి వచ్చాక తల్లి తండ్రిని మెప్పించిన తర్వాత జీవితంలో విలువలతో జ్ఞానముతో చక్కగా మన జీవితానికి కూడా వెలుగుని పెంచి, మన జీవితానికి నవ్వుని పెంచి, మన జీవితానికి ఆనందాన్ని పెంచి, వాళ్ళ జీవితంలో కూడా మనం పరిమళాన్ని పెంచి, వాళ్ళ జీవితంలో విలువను పెంచి, సమిష్టిగా 2 కుటుంబాల్లోని అద్వితీయమైన ఆనందాన్ని పెంచగలిగేటువంటి ప్రేమని బంధం వేసేదే నిజమైన వివాహం. ఆ వివాహం మనం చేసుకోవాలి. తెలుసుకోండి. ఇప్పుడు ఎవరైనా అటువంటి వాటిల్లో ఉంటే గనక విత్డ్రా. ఏమైపోతుంది? నేను చచ్చిపోతాను. చచ్చిపో, పని అయిపోద్దురా నాయన. నువ్వు ప్రేమించకపోతే చచ్చిపో. ఓకే, బుర్ర లేనివాడిరా. బుర్ర లేని వాళ్ళు చచ్చిపోతారు. నేను ఎన్నిసార్లు చచ్చిపోవాలి? నాకు కనిపించినందుకు ఎన్నిసార్లు చచ్చిపోవాలి? నేను నాకు తెలిసినప్పటికీ సుమారుగా మోర్ దెన్ 200-300 మంది సార్లు చచ్చిపోవాలి. నో, నేను చచ్చిపోవడానికి పుట్టలే, చచ్చిపోతున్న వాడిని బతికించడానికి పుట్టాను. లాసా ఫౌండేషన్ అంటే లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్. ఏంటది? LAAS. నేను ఎందుకు చెప్తాను తెలుసా? నేను ఒక హెడ్ మాస్టర్ని, నాకు జీతం వస్తుంది, ₹1,00,000 జీతం వస్తుంది, హ్యాపీగా బతకచ్చు. ఆ లాసా ఫౌండేషన్లో ఒక బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ ఇంకా చనిపోతాడు. ఈ అబ్బాయి బ్లడ్ క్యాన్సర్ చనిపోతాడు. 2 నెలల్లో 3 నెలలు చచ్చిపోతాడంటే లాసా ఫౌండేషన్ తరపున సహాయం అడిగితే అబ్బాయికి ట్రీట్మెంట్కి డబ్బులు సహాయం చేశాం. సుమారుగా ఆ అబ్బాయి అక్కడికి ఇంకొక 2.5 years బతికాడు. ఎన్నాళ్ళు బతికాడు చెప్పండి? ఎన్నాళ్ళు? అయిపోయిన తర్వాత చివరిలో డాక్టర్లు ఏం చెప్పారంటే, ఈ అబ్బాయిది అయిపోయింది, ఇంకా లైఫ్ స్పాన్ ఫ్యూ డేస్ కన్నా బతకడు అంటే. లాస్ట్ డిజైర్, చివరి కోరిక. తల్లి ఏడుస్తూ అడిగింది, ధనుంజయ్, అబ్బాయి ధనుంజయ్ నీకేం కావాలరా? ఏం తింటావురా? ఎక్కడికి వెళ్ళాలనుంది? ఏం చూడాలనుందంటే, మీరు నమ్మండి మై డియర్ చిల్డ్రన్, నా బిడ్డలు నా కడుపును పెట్టిన పిల్లలతో సమానం కాబట్టి నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ అబ్బాయి అన్న మాట ఏం తెలుసా? అమ్మా, మనం ఎవరో తెలియకుండా 2-3 నెలల్లో చచ్చిపోతామంటే మనల్ని కనీసం మన బంధువు మిత్రుడు కూడా పట్టించుకొని పరిస్థితుల్లో ఆ లాసా ఫౌండేషన్ నుంచి భరద్వాజ్ గారు అనే వ్యక్తి మనకి ఈ 2 సంవత్సరాల పాటు సపోర్ట్ చేసి ఎక్కడున్నా డబ్బులు ఇచ్చి నువ్వు బతకాలి, నువ్వు బతకగలవని ధైర్యాన్ని ఇచ్చారే. చచ్చిపోయేలోగా ఒక్కసారి అతన్ని గుండెకి హత్తుకొని చచ్చిపోవాలమ్మా అన్నది. అదిరా బతుకంటే. అబ్బాయి వచ్చాడు, నాతో కూర్చున్నాడు, 1.5 hours మాట్లాడాడు, నా గుండెకి నన్ను హగ్ చేసుకున్నాడు. ఆ మొన్నాడు ఉదయం చనిపోయాడు. నేను కూడా ఎవడో చచ్చిపోయినట్లుగా నాకు కనిపించట్లేదని పడిపోతే లేకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతే, ఇలాగ నేను మీకు చెప్పిన లాంటి కేసెస్ లాసా ఫౌండేషన్ తరపున ఇవాళకి సుమారుగా 3,000 కేసెస్కి 3,000 మందికి సహాయం చేసే అదృష్టం దేవుడి చేతికి ఇచ్చాడు. నీ శక్తి, మన శక్తి మనకి తెలియదు. మన శక్తి మనకు తెలియదురా నాన్న. నెవర్ ఎలౌ నెగిటివిటీ. నేను చచ్చిపోకుండా ఉండడానికి కారణం ఒకటేంటి? BLESSIN. అయితే ఏంటి? ఎన్ ఏంటి? నెక్స్ట్ అక్షరం ఏంటి? గట్టిగా చెప్పాలరా. నెక్స్ట్ ఏంటి? ఎన్. అయిపోయింది. లాస్ట్ ఎన్ అంటే తెలుసా? నెవర్ ఎలౌ నెగిటివిటీ. ఏంటిది చెప్పాలి? నెగిటివిటీ లేదు నాకు అసలు. నెగిటివిటీయే లేదు. మీరు ఈ కాళ్ళు ఈ ప్యాంట్ కానీ ఎత్తానంటే ఈ మునుకు కింద నుంచి ఇక్కడ దాకా మొత్తం మచ్చలే ఉంటాయి వరుసగా. మొత్తం నేను రాయి గుద్దుకున్నదో, బకెట్ గుద్దుకున్నదో, బెంచి గుద్దుకున్నదో నేను ఎక్కడ తగ్గను. మా స్కూల్లో కూడా మా టీచర్లు ఏమంటారు తెలుసా? మెషర్ అంత ఫాస్ట్గా నడుస్తారు ఏంటంటారు. బికాజ్ నేను నేరోగా ఉండేవాడిని కాదు,
నేరో సంకుచితం కాదు. నేరో స్పెల్లింగ్ ఎలాగా? NARROW. నేరోలో N ఫర్ నెగిటివిటీ. నెగిటివిటీ తీసి ఏమైంది? ARROW. నేను యారోని. ఐఎమ్ ఎ నేరో. ఐఎమ్ నాట్ నేరో. ఐఎమ్ ఎ నేరో. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.